సోషల్ మీడియా ప్రకారంగా కానీ బయట మీటింగుల్లో మాట్లాడిన విధానం కానీ పక్క పార్టీ వాళ్ళు కూడా చీకొట్టే విధానం, వాళ్ళు ఏ విధంగా మరి అంత విమర్శించిన తర్వాత ఏ విధంగా చేరదీస్తారు? సో ఇక్కడ పార్టీ కార్యకర్తలను ఇప్పుడు పట్టించుకుంటున్నాం అనే మాటే కాకుండా ఇక్కడ ముఖ్యంగా పార్టీ కార్యకర్తలకి క్రమశిక్షణ చర్యలు అనేది కూడా చాలా ముఖ్యం సార్. అంటే మీకు తెలియని విషయం కాదు, మన ఈ మధ్య మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ కోర్టులో ఒక పిటిషన్ వేశారు. నా వ్యక్తిగత జీవితం గురించి కానీ, నన్ను కించపరిచే విధంగా కానీ, నా ఫోటోలు మార్ఫింగ్ చేసినట్టుగా కానీ చేస్తే గనక ఉపేక్షించేది లేదు అన్నట్టుగా ఆయన చాలా బాధపడుతూ ఆ పిటిషన్ వేశారు. మరి వాళ్ళ రోజున మరి అంత పెద్ద పార్టీ అధ్యక్షుల వారే మరి ఢిల్లీ కోర్టు వారు ఆశ్రయించి మరి ఎందుకు మాట్లాడుతున్నారనే విషయం తెలుసుకుంటా ఉండంటే వాళ్ళు పక్క పార్టీలో అంటే వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఇవాళ వరకు కూడా వాళ్ళ దుశ్చర్యలు ఆగడం లేదు, వాళ్ళ ఆగడాలు కూడా ఈ విధంగా చూస్తున్నారు. మరి నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గోల్డెన్ డ్రాగన్ సంస్థ నుంచి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అని చెప్పేసి ఒక అరుదైన బిరుదుని ప్రపంచంలోనే ఒక 5వ వ్యక్తిగా నిన్న తీసుకోవడం జరిగింది. మరి దాన్ని కూడా ఇవాళ రోజున వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎట్లా చేస్తున్నారంటే చాలా నీచంగా పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తూ కూడా మాట్లాడుతున్నారండి. సార్ ఇది సార్ నా దగ్గర ఉంది, స్క్రీన్ షాట్ తీసుకున్నాను నేను ఆల్రెడీ. ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండంటే, ఇట్లాంటి వికృత చేష్టలు చేస్తూ ఉండంటే మరి ఏ విధంగా ఉంటుంది? సో పార్టీ సభ్యత్వం తీసుకోవడంతో పాటు పార్టీ కార్యకర్తలకి పార్టీలో విధి విధానాల ప్రకారంగా మాట్లాడాలి, క్రమశిక్షణ చర్యలు ఉండాలి, వాళ్ళకు కొన్ని వర్క్షాపులు చేయాలి. అట్లాంటివి చేస్తే కనుక ఇందాక వంశీ గారు, మా సోదరులు వంశీ గారు అన్నట్టుగా కూడా మేము వాళ్ళతో ఇట్లాగే రాజకీయ పార్టీ ప్రకారంగా మేము వాళ్ళతో మాట్లాడడానికి, ఇట్లా చర్చించడానికి కూడా మేము సంసిద్ధంగానే ఉంటాం సార్. సో ఇంకోటి డెవలప్మెంట్ విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం సార్. సార్ ఇంతకుముందు 26 జిల్లాలు కాస్త 28 జిల్లాలు అయినాయి సార్. ఇప్పుడు పోలవరం కానీ ఇప్పుడు ఇట్లాంటి ప్రాంతాలు చూసుకుంటా ఉండంటే దీన్ని కూటమి ప్రభుత్వం సెంట్రలైజ్డ్ డెవలప్మెంట్గా చూస్తున్నారు సార్. అంటే జిల్లాలకి కేంద్రంగా వలసలు కూడా వెళ్ళిపోకుండా జిల్లాని కేంద్రంగా చేసుకొని ఉద్యోగ అవకాశాలు అక్కడే కల్పించుకునేటట్టుగా వస్తున్నాయి సార్. అట్లా అందులో భాగంగానే వాళ్ళ రోజున పెట్టుబడులు ఎట్లాగనేది మీరు చూసే ఉంటారు. ఇందాక వంశీ గారు కూడా కొన్ని కంపెనీలు చెప్పారు. అది 65 కోట్లు అనేది చాలా తక్కువ అంచనా సార్. రానున్న రోజుల్లో ఈ 1-2 సంవత్సరాల్లో మీరే చూస్తారు ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా వచ్చినాయి అనేది, యువతకి ఎంత ప్రాధాన్యత ఇస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అనేది కూడా చూస్తారు సార్. ఎందుకంటే సార్ డెవలప్మెంట్ అనేది ఏ విధంగా జరిగిందంటే ప్రతి పల్లె నుంచి కూడా ఒక రోడ్డు మార్గం నుంచి చూసుకుంటే కూడా, త్రాగునీరు నుంచి చూసుకుంటే కూడా, పెట్టుబడులు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్న నారా లోకేష్ గారిని చూసుకున్నా, ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని వేగవంతంగా పనిచేసేటట్టుగా చంద్రబాబు నాయుడు గారిని చూసుకున్నా, కూటమి ప్రభుత్వానికే ప్రజలు జేజేలు కొడుతున్నారనే మాట అయితే మీరు గుర్తించాలి సార్. ఇక్కడ రానున్న రోజుల్లో ఈ కంపెనీలు పెట్టుబడులు తర్వాత ఈ 1-2 సంవత్సరాల తర్వాత పూర్తిగా ట్రాన్స్పోర్ట్ రంగం అయితే డెవలప్మెంట్ అనేది చాలా క్రియాశీలక పాత్ర అయితే పోషిస్తుంది సార్. అందులో భాగంగానే మీరు ఇందాక చెప్పినట్టుగా స్టార్టింగ్లో చెప్పినట్టుగా కాకినాడ ఏరియా డెవలప్మెంట్ సార్. ఇక్కడ